వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొలనపాక సోమేశ్వర ఆలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. మార్గ మధ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ ధరల నిరసనగా నెల రోజుల పాటు సైకిల్, ఎలక్ట్రిక్ బైకులపైనే పర్యటిస్తానని తెలిపారు. అంటే ఈ రైతులకు ల్యాండ్ అలర్ట్ ఎందుకు? భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సార్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇవాళ ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నారు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరణ పెంచి ఒప్పందాలు అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ళ నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అధిక ధనిక రాష్ట్రంగా, కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండిచే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా, బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి. కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు. మార్కెట్లో కానీ, ఐపీఐ సెంటర్లో కానీ